ప్రతి ఇంట్లో ఒకళ్ళు అమెరికా వెళ్ళాలి, ఆ కళ అలా ఉండిపోయింది, ఆ డాలర్ డ్రీమ్స్ అని. సో హౌ ఇస్ ద యుఎస్ సినారియో నౌ? స్టూడెంట్స్ ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళైతే భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇప్పుడు ఈ ఎకనామిక్ స్లో డౌన్ గానీ, జాబ్స్ ఏదైతే స్లో అయినాయనే భయం ఉందో దాని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కోర్స్ పూర్తి చేసే లోపల, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ హు ఆర్ గోయింగ్ ఇన్ 24. సో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు పాస్ అవుట్ ఎండ్ ఆఫ్ 25 or 26, where those undergrad they are going to at 27, 28. So the market is going to go back to peak again. ఇప్పుడు ఏదైతే ఈ స్లో డౌన్ వచ్చిందో, లక్కీలీ దిస్ టైమ్ ద స్లో డౌన్ హ్యాస్ నాట్ బీన్ మ్యాసివ్. సో ఇప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఫర్దర్ ఎడ్యుకేషన్. ఈ టైంలో ఇండియాలో కూడా మీకు జాబ్స్ అంత ఎక్కువ లేని పరిస్థితిలో ఇక్కడ ఏదో ఒక జాబ్ తీసుకొని టేకప్ చేసే బదులు గెట్ బెటర్ క్వాలిఫైడ్ and you get better job opportunities.